Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. భయంకరమైనటువంటి అనుభవం అనగానే మీకు జరిగినటువంటి ఒక హెడ్ ఇంజురీ, చాలా సీరియస్ యాక్సిడెంట్ అది. అవునండి. ఏమైంది యాక్చువల్గా ఆ రోజు? 2019 జూలై 1 లక్ష్మీ స్టోర్స్ అని మన ఖుష్బు గారిది. అప్పట్లో 4 లాంగ్వేజ్ చేశారు, తర్వాత అది వర్కౌట్ అవ్వాలి. తెలుగులో కూడా వచ్చింది. వచ్చింది. మురళీమోహన్ గారు అందరూ చేశారు. నేను ఎంటర్ అయిన కొత్తలో కూడా ఆ 4 లాంగ్వేజ్ ఉండేది, తర్వాత వాళ్ళకి వర్కౌట్ అవ్వాల, సింగిల్ లాంగ్వేజ్ చేశారు. అట్లా నేను ఒక విలన్, ఖుష్బు గారు హీరోయిన్. ఆవిడ ఓ సెట్లో అలాగా ఆవిడని వాంట్ చేసి నేను వెళ్ళాలి నేను. సో ఆవిడ వాంట్ చేశారు. వాళ్ళనరా అంటే రౌడీలు అంటాను. వాళ్ళు ఒక 15 అడుగుల షట్టర్ని ఒక 20 అడుగుల పొడుగు దాన్ని లేపుతారు. లేకపోతే పైకి వెళ్ళి లాక్ అవ్వాలి. వీళ్ళు నలుగురున్నారు లేపారు. అది లాక్ అవ్వాలి. అక్కడ దాకా వెళ్ళి జారుతోంది. అక్కడ దాకా వెళ్ళి జారుతోంది. నేను చూడను కదా, నా చూపు మొత్తం ఖుష్బు గారి మీదే. నేను చూసి అలా వెళ్తున్నాను. నేను వెళ్తుంటే అది జారడం కరెక్ట్గా స్కాల్ప్లో పడింది. కండ 1 ఇంచ్ ఇక్కడ పడుంటే ఆ షట్టరు కొబ్బరికాయ చెప్ప పగిలింటి పడిపోయి స్పాట్లో చచ్చిపోయేవాడిని. బట్ దేవుడు మనకు నోకలు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ ఆయుష్ ఉంది కాబట్టి ఆయన కరెక్ట్గా స్కాల్ప్లో పడడం, వెంటనే సర్జరీ చేయడం. స్కాల్ప్లో పడింది అంటే ఇది ఇలా ఓపెన్ అయిపోయింది, ముందుకు వచ్చేసింది ఇలా. కండ చుట్టుతో పాటు మీకు ఇక్కడ దాకా, చుట్టుతో పాటు. తర్వాత లేజర్ చేశాను, కొన్ని నెలలు లేజర్ చేశాను. వెంటనే చేసేటప్పటికి కొంచెం దేవుళ్ళలాగా అంబికా అరసు అని చెప్పి విజయ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్. నిజంగా నాకు యాక్టింగ్ అనేది ఇక నేను పనికిరాను అనేది నాకు డిప్రెషన్, కొన్ని నెలలు వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్, నా బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అక్కడే. తర్వాత హీరో సురేష్ గారు, సుధాచంద్రన్ గారు, రే నువ్వే అలా అనుకుంటే ఎలారా, నా కాలు లేదురా, చూడరా నన్ను చూసి ఇచ్చేసుకురా, ఆవిడ నన్ను చాలా సపోర్ట్ చేశారు. దీనికి వెళ్ళి లేదు ఏమవ్వదు అని చెప్పి ఆవిడ హాస్పిటల్కి రోజు వచ్చి నేను ఆవిడ దీని పిలుస్తా. ఆవిడతో పేరుగాను చేశాను. బట్ లక్ష్మీ స్టోర్స్లో నాకు మంచి అటాచ్మెంట్. నువ్వే ఇలా వెళ్ళిపోతే నేను చూడు నా కాలు పోయిందిరా, అది ఇన్నేళ్ళగా నేను ఎలా చేస్తాను రా చెప్పి ఆవిడ చాలా మొదలు సపోర్ట్ ఇచ్చింది. సురేష్ గారు కూడా ఆయన చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఎంత టైం పట్టింది? 10వ రోజు కుట్లుతోటి వచ్చి మళ్ళీ ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఖుష్బు గారు దండం పెట్టింది, ఇలాంటి ఆర్టిస్ట్ మా దొరకరని. ఇలాంటి నిజాలు బయటకు రావు ఇండస్ట్రీలో నా గురించి. హైదరాబాద్లో అప్పటికి 2, 3 సీరియల్స్ చేస్తున్నా. ఎమోషన్ సీన్స్, అసలు ఎమోషన్ అవ్వకూడదు. అంటే నేనేంటంటే చాలా మొంటివాడిని. డబ్బులు తీసుకుని ఏమంటే నాకు దెబ్బ తగిలిందండి, నేను అరవలేనండి, ఏమంటే నేను ఇచ్చేయలేనండి, ఇలాంటివి నేను ఎమోషన్ సీన్స్, గొడవ పెట్టే సీన్స్ ఇవన్నీ చేశాను నేను. అప్పటికి సూచర్స్ కూడా రిమూవ్ చేయలేదండి. విత్ మేకప్ పైన కవర్ చేసుకునే వెళ్ళి చేశాను నేను, ఇవన్నీ చేశాను. మెడికేషన్ అనేది చేయలేదు. దాంతో నాకు లేటర్ ఆన్ చాలా స్టిల్ ఇప్పుడు ఒక ఏడాదిగా నేను అంటే ప్రొఫెషనల్లో, పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల రియలైజ్ అయ్యి ఒక ఏడాది ముందు అన్ని డాక్టర్లో చూసి చేసి మెడికేషన్స్ అనేది నేను వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అవుతుంది. లేకపోతే చాలా ఇంపాక్ట్, చాలా బ్యాడ్ ఇంపాక్ట్ నాకు బ్రెయిన్లో. నాకు ఏమన్నారు డాక్టర్లు? అప్పుడు మీరు అలాగే వెళ్ళిపోయారు, సూచర్స్ రిమూవ్ చేయలేదు, మీరు రండి. నేను అప్పట్లో నాకు అదో ట్రామా, నాకు బతికిందే నాకు ఇది అయిపోయింది. డిప్రెషన్లో ఉండేవాడిని బాగా. ఇంకా వీళ్ళు నాకు రికార్డ్సే ఇవ్వలేదు. ఖుష్బు గారు ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం వాళ్ళ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి వెళ్ళిపోయారు. నా దగ్గర ఒక్క రికార్డు లేదు. ఏమిటి లోపల ఏ ప్రాబ్లం ఏంటి ఏమీ తెలియదు నాకు. నేను ఇన్సూరెన్స్ అవన్నీ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. మీ మీదైతే అదేం పడలేదు. మెడికేషన్ చేసి ఉంటే బాగుండేది ఆ రికార్డ్స్ తోటి. అది చేయడం పోవడం చాలా పెద్ద ప్రాబ్లం అయింది నాకు. అప్పుడే మెడికేషన్ కనుక తీసుకుంటే, ఎందుకంటే అంత పెద్ద బరువు తల మీద పడి బుర్ర పడకుండా ఉంటుందా? అప్పటికి నేను ఖుష్బు గత చాలాసార్లు నేను ఫోన్లో ఏడ్చాను. నేను నీకేం లేదు అంటే నేను మొండివాడు కాబట్టి దాచుకుని నేను పర్ఫామ్ చేస్తుంటే నీకేం లేదు అని అంటారు ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళందరూ. నో, రంగు వేసుకున్నాక ఎవరు, రంగు తీసేసి ఇంటికి వస్తే ఏంటి ప్రాబ్లం నాకు తెలుసు. నాకు అన్ని స్ట్రగుల్స్. ఇంట్లో ఏమనేవాళ్ళు, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అంత పెద్ద సర్జరీ అయింది, కొంచెం అటు ఇటు అయితే ఏమైపోయేది, ఇప్పుడు కూడా వెళ్ళాలా ఇలాంటిది అనకపోయారు? అయ్యో, మరి
వాళ్ళు బాధపడినా కూడా మనం ఇంట్లో ఉండలేం కదండి. మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా పిల్లలు ఇప్పుడే ఉద్యోగాలకు వచ్చారు, 3 years అయింది. ఇంకా బాధ్యతలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, సేవింగ్స్ ఏమీ లేవు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఇంక రిటైర్ అయిపోదాంలే, ఇంకేం చేయాలంటే ఎలాగా జీవనం ఎలాగా. నిజమే. అప్పటికి ఇల్లు అమ్ముకున్నాను. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది, ఇది ఫ్లాట్. ఇదే 4 వీధుల పక్కనే నేను మా నాన్నగారు పోయాక ఆ ఆస్తిని మేము నలుగురు పంచుకున్న, అమ్మగారు, అక్కయ్య, అన్నయ్య, నేను పంచుకున్న ఆ ఇల్లుని నా వాటాలు నేను ఒక గ్రౌండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకుని నా ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కట్టుకుని చక్కగా కట్టుకున్న బ్రహ్మాండంగా డూప్లెక్స్ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నా. మళ్ళీ సాక్షి రంగారావు గారు ఇల్లు అమ్మడానికి కారణం సాక్షి రంగారావు గారు చిన్న కుమారుడే అని అప్పుడు చెప్పుకున్నారు. అది నిజమేది, నేను చెప్పుకున్నాను. నా గురించి వెనక్కి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ నేనే ఫస్ట్ చెప్తా అందరికి. అవును, అప్పట్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, ఇష్టానికి ఇచ్చే కావాలి, కష్టం అంటే ఇచ్చేవాడిని, లేకపోతే అది చేసేవాడిని. నాకు డబ్బు విలువ తెలియదు, అప్పులు అయ్యాయి. అప్పట్లో నాకు మా నాన్నగారు పోయినప్పుడు 11 లక్షలు అప్పట్లో అప్పు ఉండేది. మరి అది తీర్చాలంటే మార్గేజ్ చేయమని చెప్పాము మా అమ్మ వాళ్ళు. ఆయన ఉన్నది ఒక్క ఇల్లు, నువ్వు కట్టకపోతే ఈ ఇల్లు పోతుందిరా, మేము ఒప్పుకోమని చెప్తే అప్పుడు అమ్మేసేయని చెప్పాను. దానికి మా వాళ్ళందరూ కొంచెం అలిగారు. నిజమేది అలిగి కొన్నేళ్ళు మేము మాటలు కూడా లేవు, అంటే బాధ, అన్నేళ్ళు ఇల్లు పోయిందని. అది అమ్మేసి ఆస్తి నలుగురు పంచుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇలాగైంది. మరి ఈ 2019 జూలై 1 నుంచి మనకి ఈ బ్యాడ్ టైం స్టార్ట్ అనుకుంటా. ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. అమ్మేసి మొత్తం అప్పులు తీర్చేసి బ్యాలెన్స్ డబ్బులతోటి ఈ చిన్న ఫ్లాట్ మా ఆవిడ పేరు మీద కొన్నాను. పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు. సో ఇప్పుడు అప్పుల బాధ అనేది పెద్ద లేదు. సో నెలకి ఇన్ని రోజున కూడా పిల్లలు చూసుకుంటున్నారు. ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ ఏం లేదు. మీరు ఎలా అయితే హ్యాపీగా ఇంత ధీమాగా ఉన్నారో, ఒక సాటిస్ఫాక్షన్, ఎస్ నేను నాలాగే ఉన్నాను అని మీరు ఎలా అయితే ఉన్నారో ఇలాగే కంటిన్యూ అవుతారు, అవ్వాలి కూడా, అలాగే ఉండాలి కూడా, అంతే. ఇంకా క్వశ్చన్ మార్క్ అంటే నేను చెప్పేది ఆయన మాయ, ఆయన ఇలా ఏంటో తెలియదు, మనకు తెలియదు. మళ్ళీ ఆయన ఒక బ్రేక్ ఇస్తారా? ఇప్పుడు ఈ జీరోని హీరో చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు నేను జీరో అయ్యి మళ్ళీ కొంచెం ఏదో కొంచెం మళ్ళీ ఒక బ్రేక్ ఇస్తాడేమో అనేది ఉందా లేదా నా జీవితంలో తెలియదు. బట్ నాకు ఆశ లేదు, కోరిక లేదు. ఇస్తే ఓకే, లేకపోయినా ఓకే. బట్ ఏంటంటే బర్డన్ మనం పిల్లల మీద, ఇప్పుడు మనం ఇన్నేళ్ళు మనం వాళ్ళని పోషించాం. ఇప్పుడు మా ఆవిడ అదే అంటుంది, ఏమండి పిల్లలు శాలరీ రాగానే మొత్తం మనం గోకేస్తున్నామండి, బాధగా ఉందండి. తల్లికి మరి నేను చెప్తానే, ఇన్నేళ్ళు మనం పెంచి పెద్ద చేసామే, వాడు సంపాదించి మనకు వస్తే విందుగా ఫీల్ అవుతా ఉంటాను నేను. వాళ్ళకి మగవాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళకి నామోషి పిల్లల దగ్గర తీసుకోవడం. వాళ్ళకి నేనంటాను అదేం లేదు, ఇన్నేళ్ళు మనం పెంచి రెక్కలు ఇచ్చాం కదా, మనకి కొంచెం ఇదైనప్పుడు వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని వాళ్ళు బాగాలేనప్పుడు వాళ్ళు పోషించాలి, దే డ్యూటీ. అది తప్పుగా తీసుకోకూడదు. ఈ కాలం జనరేషన్ చాలా మంది పేరెంట్స్ అదే తప్పుగా ఫీల్ అవుతారండి. వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం ముందు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడండి, కొన్ని సేవింగ్స్ చేసుకోండి. కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళే తీసుకోవడానికి ఎందుకు నామోషి అంటా నేను. ఇట్స్ ఎ తప్పు, ఇది సొసైటీని. అరే నీ కొడుకు దగ్గర నువ్వు తీసుకుంటున్నావయ్యా, నీ రక్తం పంచి పుట్టినవాడు, ఎన్నేళ్ళు నువ్వు కష్టపడతావు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీ కొడుకు నీకు హెల్ప్ చేస్తాడు, సంతోషపడు. నా కొడుకు నన్ను పోషిస్తున్నాడు, సంతోషపడి, ఎందుకు నువ్వు ఇది తప్పుగా తీసుకుంటావు? చాలా మంది అలా తీసుకుంటున్నారు. అంటే పిల్లలకి భారంగా ఎందుకు ఉండాలి అని ఒక ఫీల్. ఆ థింకింగ్ అనే రాంగ్ థింక్ అంటా నేను. ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్. ఎప్పుడు ఎవరు కూడా తండ్రిని మించిన తనయుడు, గురువుని మించిన శిష్యుడు అంటాడా? అరే నన్ను నువ్వు పోషిస్తున్నావు, నాకన్నా నువ్వు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు, అదే కదా కావాలి పేరెంట్స్కి. యూ షుడ్ ఫీల్ హ్యాపీ.